నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హిందువులపై అఘాయిత్యాలు ఆపాలి, ఇస్కాన్ ప్రచారకులు కృష్ణదాసును విడుదల చేయాలి డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్. పార్టీలో కష్టపడ్డ వారికి సముచిత గౌరవం, టీడీపీతోనే ఇది సాధ్యం. ఆడంబరంగా డేగల ప్రభాకర్ ఆత్మీయ సమావేశం. గుంటూరు నగరానికి మహర్దశ, మహానగరాలకు దీటైన ప్రగతి సోప. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి. శరవేగంగా అభివృద్ధి పనులు, నగరవాసులకి మెరుగైన సౌకర్యాలు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. వైఎస్ఆర్ జిల్లా ఆర్టీపీపీ ఫ్లయాష్ వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. ఈ వివాదం నేపథ్యంలో కూటమి నేతలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంఓ జిల్లా అధికారులతో చంద్రబాబు మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వివాదం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా సమస్య రాకుండా కఠినంగా ఉండాలని అధికారులకి స్పష్టం చేశారు. ఈ మొత్తం ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కోసం 6 పోలీస్ బృందాలు గాలిస్తూ ఉన్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళలో ఆర్జీవీ ఆచూకీ కోసం గాలిస్తూ ఉన్నారు. ఆయనపై తెలుగు రాష్ట్రాల్లో 9 కేసులు నమోదు అయ్యాయి. విచారణకు రాకుండా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. మరొక వైపు తాను ఎక్కడికి పారిపోలేదని మంగళవారం రామ్ గోపాల్ వర్మ వీడియో విడుదల చేశారు. ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వర్మ ఎక్స్ లో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్ లో కేసు నమోదైంది. నేడుస్తున్నాను అని అందరూ వాటెవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అందరికి చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి. బంగ్లాదేశ్ లో ఇస్కాన్ ప్రచారకులు చిన్నై కృష్ణదాసు అరెస్టుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. దీనిపై కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ మేరకు పవన్ ఎక్స్ లో పోస్టు చేశారు. హిందువులని లక్ష్యంగా చేసుకున్న తీరు తమకు తీవ్రంగా కలిచివేస్తుందని తెలియజేశారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత సైన్యం రక్తం చిందించిందని, దేశ వనరులు ఖర్చవడంతో పాటు మన ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జగన్ కు ఆదాని ముడుపు అంశంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని, అన్ని అంశాలు పూర్తిగా పరిశీలించాకే నిర్ణయం ఉంటుందని తెలియజేశారు. పక్క రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనంపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. పట్టుబడిన ఎర్రచందనం విక్రయంలో వాటాపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నోడల్ ఏజెన్సీపై గత ప్రభుత్వం ముందుకు వెళ్లలేదని అన్నారు. ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతికి సింగిల్ విండో విధానం మేలని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను మొన్న మల్లికార్జున ఖర్గే గారిని నేను కర్ణాటకలో కలిసినప్పుడు మన డబ్బు దాదాపు 110 కోట్ల రూపాయలు
రెడ్ శాండర్స్ ఎర్రచందనం దొంగలు అక్కడ దొరికితే వాళ్ళవి వాళ్ళు అమ్మేశారు ఆ రోజు. దానికి సంబంధించి ఎర్రచందనం దొరికేదే మనకి 3-4 జిల్లాలు దొరుకుతుంది మన ఆంధ్రప్రదేశ్లో. ఇదే ఎర్రచందనం విదేశాల్లో దొరికితే మనకి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయి, మనం తిరిగి తెప్పించుకోవచ్చు. మనం ఖర్చు పెట్టుకుంటే దొరికిన ఎర్రచందనాన్ని ఆ రెస్పెక్టెడ్ ఎక్కడైతే సోర్స్ కంట్రీ ఏది ఉందో వాటికి పంపించేయచ్చు అనేది నిబంధనలు. అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు నేను అడిగింది ఏంటంటే అలాంటి ట్రీటీస్ ఏం లేవా మనకి అన్నాను. లేదు, మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే అంతకుముందు 23లో ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం ఉంది. అప్పటి గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము అడిగింది ఏంటంటే ఒక నోడల్ ఏజెన్సీ ఉంది, దానికి ఎక్కడైతే ఎర్రచందనం దొరుకుద్దో ఏ రాజ్యాలు, ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం, ఇక్కడ దొరికిన ఎర్రచందనం లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్లు దొరికినా కానీ ఎక్కడైతే పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా, లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక 60-40 నిష్పత్తి అలాంటిది నిబంధన చేయమని రిక్వెస్ట్ చేశారు. విద్యుత్ ఒప్పందాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ వైఖరి తీసుకోబోతుంది, వాటిని రద్దు చేయబోతున్నట్లుగా కేంద్రాన్ని దర్యాప్తు జరిపించాలని కోరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఒక్కసారి మేము కేబినెట్ మీటింగ్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము 7 పేపర్స్ చేసినప్పుడు జనరల్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పలేదు, దానికి చాలా త్వరగా ఎక్సర్సైజ్ చేసాం, చాలా లోతుగా అధ్యయనం జరిపిన తర్వాత కానీ మాట్లాడలేదు. ఒకటి ఖచ్చితంగా గత ప్రభుత్వం చాలా అవకతవకలు జరిగినాయి, అది దాంట్లో భాగమా లేదా అనేది చూడాలి. 2 దీన్ని ఇంటర్నేషనల్ కాన్స్పిరసీతో ఒక యాంగిల్ ఉందా, సో మల్టిపుల్ యాంగిల్లో చూసి అందుకని దీన్ని కొంచెం కాషస్గా ఉండాలి. దీనికి చాలా మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనందరం ఖండించాలి కదండి. ఎక్కడో పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు. అలాంటిది మన పక్క దేశమైన మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాలస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, ఇది మన ప్రాథమిక బాధ్యత. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీని గురించి మాట్లాడారు. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో పరిశ్రమ నుంచి విషవాయువు లీకే కార్మికుడు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఠాకూర్ ల్యాబొరేటరీస్ కంపెనీలో మంగళవారం విషవాయువు లీకే 9 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒడిశాకు చెందిన కార్మికుడు అమిత్ వయసు 22 సంవత్సరాలు మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కార్మిక సంఘాలు తెలిపాయి. మరొకవైపు ఠాకూర్ ల్యాబొరేటరీస్ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వారికి సహాయం అందించాలని ముఖ్యమంత్రి, బాధితులకి అందుతున్న సాయంపై జిల్లా యంత్రాంగం సంబంధిత మంత్రుల్ని స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. ప్రమాదం రాత్రి జరిగితే ఆ విషయాన్ని కార్మికులకి హాస్పిటల్కి తరలించడంలో కూడా తెల్లవారు 6 గంటల వరకు కూడా తరలించలేదు. 6 గంటలకి హాస్పిటల్కి తరలించేసరికి ఒక కార్మికుడు మృతి చెందాడు. భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నటువంటి యాజమాన్యాల వల్ల కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందుకని ఇట్లాంటి వాటి మీద సమగ్రమైన విచారణ చేసి యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలి. మరోవైపు చనిపోయినటువంటి కార్మికుడి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. అలాగే మిగతా కార్మికులకి 8 మందికి కూడా హస్తస్థకు గురైనటువంటి వాళ్ళు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తుంది. అక్రమంగా తరలిస్తున్న అత్యంత ప్రమాదకరమైన బల్లుల్ని విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్ డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. నీలిరంగు నాలుక కలిగిన బల్లులు 3 వెస్టర్న్ బల్లు 3ంటిని స్వాధీనం చేసుకున్నారు. థాయిలాండ్ నుంచి భారత్కు అక్రమంగా వీటిని తీసుకువస్తున్నట్లు అధికారులు గుర్తించారు. డిఆర్ఏ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో వీటిని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బల్లుల్ని డిఆర్ఐ అధికారులు ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. జలజీవన్ మిషన్ అమల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆ పథకం కాల పరిమితిని పొడిగించాల్సిన అంశాలపై మోదీతో చర్చించారు. అంతకుముందు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ని పవన్ కళ్యాణ్ కలిశారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో ప్రధాని ఇంతమంది కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కావడం ఇదే తొలిసారి.
మరోవైపు పవన్ కళ్యాణ్ ని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన డేగల ప్రభాకర్ కి గుంటూరు నగరం సిద్ధార్థ గార్డెన్స్ లో బుధవారం ఆత్మీయ అభినందన సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా టీడీపీ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ మంత్రి సవిత మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో పారిశ్రామిక అభివృద్ధి బ్రహ్మాండంగా కొనసాగుతుందని తెలిపారు. అలాగే మాజీ మంత్రులు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాడు పుల్లారావు, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు డేగల ప్రభాకర్ అన్ని విధాలుగా సహకారం అందించారని గుర్తు చేశారు. గుంటూరులో టీడీపీ విజయానికి ఆయన కృషి చేశారని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజర్ అహ్మద్, మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ లో పరుగులెత్తిస్తున్నటువంటి యువ నాయకులు, డేరింగ్ డాషింగ్ నాయకులైనటువంటి నారా లోకేష్ గారి అభిమానంతో ఈ పదవి నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పరుగులెత్తుతుంది. గత ప్రభుత్వాలు అన్ని పరిశ్రమలు మూతవేసి ప్రజల మీద పన్నులు వసూలు చేసి ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా చేసినటువంటి ఆ ప్రభుత్వం ఈ రోజున అభివృద్ధి లక్ష్యంగా రాత్రుల్లో పనిచేస్తూ 73 సంవత్సరాల్లో కూడా ఒక యువకుడులాగా నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూ ప్రజలే దేవుళ్ళు అనే నినాదాన్ని ఈ రోజున ప్రతి మాటలో కూడా ప్రతి అంశంలో కూడా చూపిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఇంటి పేరుగా మార్చున్నటువంటి అభివృద్ధి అంటే లక్ష్యంగా అభివృద్ధి కాంక్షిస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఇండస్ట్రీస్ ని పెంచాలని చెప్పేసి అదే ఇండస్ట్రీలో భాగంగా నాకు ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా నన్ను గుర్తించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున మీ అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా మీద మీ ఎంతో దూరం నుంచి అభిమానాలతో వచ్చేటువంటి అక్క చెల్లెలకి ప్రతి ఒక్కరు కూడా గుంటూరు నగరాన్ని రాజధాని నగరంగా తీర్చిదిద్దుతామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. హైదరాబాద్, విజయవాడకు దీటుగా గుంటూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వలన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని ఆరోపించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చొరవతో త్వరలోనే యూజీడీ పనులు పూర్తి చేస్తామని అన్నారు. బుధవారం స్థానిక 45 డివిజన్లో పలు అభివృద్ధి పనులకి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పారు. నగరవాసులకి మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు సీసీ రోడ్లు, డ్రైన్లు, అదేవిధంగా హెచ్డిపి వాటర్ పైపులు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. 3 ఏరియాస్లో జీవీఆర్ఎస్ కాలేజ్ రోడ్డు, గౌతమి నగర్ ఒకటి, అదేవిధంగా ముత్యాల రెడ్డి నగర్ ఏరియాల్లో 3 ఏరియాల్లో కూడా ఈరోజు వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో ఈ డ్రైన్స్ మూసుకుపోయి స్థానికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా సీసీ రోడ్లు, ఈ రోడ్డు అయితే మరీ ప్యాచ్ వర్క్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ చేసుకొని పూర్తిగా 68 లక్షల రూపాయలకి గాను ఈరోజు వర్క్స్ జరగబోతా ఉన్నాయి. వాటికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక 1 మంత్లోనే వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని ప్రజలందరికీ సౌకర్యార్థం రోడ్స్, డ్రైన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అండ్ అదేవిధంగా కొన్ని ఏరియాస్లో ఈ వాటర్ పైప్ లైన్స్ సరిగ్గా లేక ఎప్పుడో వేసిన వాటర్ పైప్స్ అవ్వడం వల్ల వాటికి కూడా మళ్ళీ కొత్త ఎస్టిమేట్స్ వేయించి ఈరోజు హెచ్డిపి పైప్స్ ద్వారా వాటర్ సప్లై కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. అండ్ అందరికీ కూడా సౌకర్యార్థం చాలా తొందరగా ఈ వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని అందుబాటులోకి తీసుకొస్తూ, అంటే నా వరకు అయితే నేను ఒక హామీ అనుకోండి, ధీమా అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి,
రానున్న సంవత్సరం లోపు ఖచ్చితంగా ఒక హైదరాబాద్ విజయవాడకి ధీటుగా మన గుంటూరు తయారవబోతా ఉంది. రాజధాని నగరానికి అత్యంత చేరువుగా ఉంది. దీనికి ఒక రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా మరిన్ని సౌలభ్యాలు సౌకర్యాలు అన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మేమందరం కూడా డెడికేటెడ్గా ఉన్నాము. మా ఎంపీ గారు చాలా సీరియస్గా ఉన్నారు దీని మీద. సో అందరం కృషి చేసి ఎట్టి పరిస్థితిలో గుంటూరు నగరానికి ఒక వైభవాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో మా హయాంలో తీసుకొచ్చి తీరుతామని మాత్రం చెప్తున్నాను. వైసీపీ పాలనలో గుంటూరు నగర అభివృద్ధి పడకేసిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు. ఈ 5 నెలల కాలంలో 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగాయని పేర్కొన్నారు. రాజావారి తోటలో 10 లక్షల రూపాయలతో శారదా కాలనీలో 75 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలో మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలకి ధీటుగా పేదలు నివసించే ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, కార్పొరేటర్ పోతురాజు సమత, గోళ్ల ప్రభాకర్, దయారత్నం, మహంకాళి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని పూర్తిగా అంచనా వేస్తూ ప్రతి ఒక్క చోట కూడా అవసరమైనటువంటి డ్రైన్స్ కానీ అలాగే రోడ్లు కానీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు పట్టించుకున్నటువంటి రాజాగారి తోటలో ఒక మెయిన్ డ్రైన్ ఒకటి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో డ్రైన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నగరంలో గతంలో పూర్తిగా పడికేసినటువంటి అభివృద్ధిని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రణాళికబద్ధంగా ప్రతి ఒక్క చోట కూడా ప్రజల ఆలోచనల్ని వాళ్ళ అవసరాలని పరిగణలోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ల సహకారంతో పూర్తిగా ఏ ప్రాంతం కూడా అభివృద్ధికి వెనకబడకుండా అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. గత 5 నెలల నుంచి దాదాపు 8 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ప్రధాన డ్రైన్లతో పాటు సీసీ రోడ్లు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిన్న మీరు చూశారు. డొంక రోడ్డు 3 వంతెనలు దాదాపు 15 సంవత్సరాల నుంచి నీళ్లు ఆగేటువంటి పరిస్థితి, అటు నుంచి చుక్క నీరు పడినా కూడా పూర్తిగా బురదమయ్యేటువంటి పరిస్థితుల నుంచి రాబోయేటువంటి 2-3 నెలల్లో ఆ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెంది ఎక్కడ కూడా ఒక చుక్క నీరు ఆకుండా అటు నుంచి ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యం కలిగించేటువంటి విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా గుంటూరు నగర ప్రజలు ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా కూటమి నాయకులకు కానీ కార్పొరేటర్లకు కానీ దృష్టికి తీసుకుని వచ్చి తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాం. బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి శారదా కాలనీ ప్రాంతంలో ముఖ్యంగా రెక్కాడితే డొక్కాడనటువంటి కుటుంబాలు నివసించేటువంటి మార్జిన్ ప్రాంతంలో గతంలో ఎవ్వరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు, గత ప్రభుత్వంలో అక్కడ మంచినీళ్లు కలుషితమై ఒక మహిళ ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు, అటువంటి ప్రాంతంలో పూర్తిగా డ్రైన్లతో పాటు మంచినీటి పైప్ లైన్ కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 75 లక్షల రూపాయల వ్యయంతో ఆ ప్రాంతంలో డ్రైన్స్తో పాటు మంచినీటి పైప్ లైన్ కనెక్షన్స్ను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. పూర్తిగా ఎక్కడైతే పేదలు నివసిస్తారో అటువంటి చోట్ల అన్ని చోట్ల కూడా వాళ్ళందరికీ కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ఈరోజు అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా పేద మధ్య తరగతి నివసించేటువంటి ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా నగరంలో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలకు దీటుగా తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో శారదా కాలనీ కానీ ప్రగతి నగర్ కానీ ఆ ప్రాంతాల్లో అవసరమైనటువంటి ప్రతి ఒక్క మౌలిక వసతులను కూడా కార్పొరేషన్ అధికారులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు కలిగి ఉండాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు కావాలని చెప్పారు. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి సూచనలతో స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థినులకి ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని చెప్పారు. ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకునే వీలుంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకమని అన్నారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ
ఏఈఆర్ఓ డిప్యూటీ కమిషనర్ సిహెచ్ఎస్ శ్రీనివాస్, స్వీప్ నోడల్ అధికారి దుర్గాబాయి, స్కూల్ ఎడ్యుకేషన్ ఏడీ నిర్మల రాణి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోత్స్న కుమారి పాల్గొన్నారు. మరి ఫస్ట్ స్టెప్ అంటే ఎన్రోల్మెంట్. ఈ ఎన్రోల్మెంట్ జరిగితే మీకు అన్ని సాధ్యమవుతాయి. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవడం, మీరు చేసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, నైబర్స్, వీళ్ళు ఇప్పటి వరకు ఎవరికైనా ఓటర్గా లేకపోతే వాళ్ళని కూడా మీరు ఫోన్ ద్వారానో పర్సనల్గా కలిసినప్పుడు చెప్పుకోవడం చేసి వాళ్ళని కూడా ఎన్రోల్ చేయించాలి. అయితే మీరు అడగొచ్చు, రేపైనా లాస్ట్ డేట్ పెట్టుకోకూడదు. అలా ఏం లేదు. మీరు ఎప్పుడైనా సంవత్సరంలో 365 రోజులు మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఆన్లైన్లో చేసుకోవచ్చు. రేపు లాస్ట్ డేట్ ఎందుకంటే మనకి ఇప్పుడు స్పెషల్ సమ్మరీ రివిజన్ అని ఇయర్లీ వన్స్ జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం నవంబర్ అంటే అక్టోబర్లో దానికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయ్యి నవంబరు డిసెంబర్లో ఈ 3 నెలలు ఈ ప్రాసెస్ నడుస్తుంది. నడిచిన తర్వాత ఓటర్ లిస్ట్ అప్డేట్ చేస్తారు. 1/1/2000 అంటే 1/1 అంటే జనవరి 1st తేదీని ఒక కట్ ఆఫ్ డేట్గా తీసుకొని ఎవ్రీ ఇయర్ ఆ డేట్ ప్రకారం ఓటర్ లిస్ట్ అప్డేట్ అవుతుంది. అప్పటికి ఎవరైనా ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళు చనిపోతే వాళ్ళని తీసేయటం, లేకపోతే ఈరోజు ఇక్కడ ఉన్నారు వాళ్ళు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటారు, వాళ్ళని తీసేయటం, లేకపోతే ఏమైనా పేర్లు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, డోర్ నెంబర్స్, తండ్రి పేరు, భర్త పేరు, ఇట్లా ఏమైనా జెండర్ ఇవేమైనా మిస్టేక్స్ ఉన్నా వాటిని కూడా కరెక్ట్ చేసుకోవడం, అంటే కొత్త ఓటర్స్ని చేర్చుకోవడం, ఇవన్నీ జరిగిన తర్వాత మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనకి 6వ తేదీ జనవరి 6వ తేదీ ఫైనల్ పబ్లికేషన్ ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హిందువులపై అఘాయిత్యాలు ఆపాలి, ఇస్కాన్ ప్రచారకులు కృష్ణదాసును విడుదల చేయాలి డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్. పార్టీలో కష్టపడ్డ వారికి సముచిత గౌరవం, టీడీపీతోనే ఇది సాధ్యం, ఆడంబరంగా డేగల ప్రభాకర్ ఆత్మీయ సమావేశం. గుంటూరు నగరానికి మహర్దశ, మహానగరాలకు దీటైన ప్రగతి శోభ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి. శరవేగంగా అభివృద్ధి పనులు, నగరవాసులకు మెరుగైన సౌకర్యాలు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.